వెళ్తే నలుగురు కూడా పొగుడతారని అది వేరే విషయం, వాళ్ళు చెప్పారని కాదు. ఇక్కడ ఏంటంటే నేషనల్ అవార్డు చరణ్ అభ్యర్థి చాలా అంటే చాలా బాగా చేశాడు. ఎస్పెషల్లీ అప్పన్న క్యారెక్టర్ తీసాడు, ఇంకా ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. సో నేను చెప్తున్నా, సో అంతకు మించి ఏం లేదు, చిన్న కాన్సెప్ట్ అన్న రెగ్యులర్గా వచ్చిన మనకి ఏంటది సర్కారు పొలిటీషియన్ స్టోర్ ఓటు గురించి, సేమ్ ఆ చిన్న ఓటు గురించే ఉంటుంది ఇది కూడా. ఇంకా ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోయి అంతకు మించి ఎక్కువ మెసేజ్ లేదు, శంకర్ మార్క్ మెసేజ్ లేదు, రెగ్యులర్గా వెళ్ళిపోతుంది సినిమా అంతే. లేదన్నా మాయమైపోయాడు, ఇంకా శంకర్ కనిపించడేమో అనిపిస్తుంది రాను రాను చూస్తే అంతే. ఇండియన్ 3 OTT అన్నది అదే బెటర్, ఇది కూడా OTTలో చూసినట్టు అనిపించింది అన్న. రామ్ చరణ్ ఆబ్వియస్లీ న్యాయం చేశాడన్న. రామ్ చరణ్ చేసిన న్యాయానికి సరైన న్యాయం దొరకకపోవచ్చు అంతే. ఉన్నాయన్న చిన్నగా పెట్టారు ఒక మంచి కోసం అన్నట్టు, ఆ రిఫరెన్స్లు కూడా నాకు అంత హై అనిపించలేదు అన్న. యాజ్ పవన్ కళ్యాణ్ ప్రాణాయక రామ్ చరణ్ ఆ రిఫరెన్స్ కూడా నాకు అంత హై అనిపించలే, అంటే అంత ఫ్లాట్గా వెళ్ళిపోయింది సినిమా. హెలికాప్టర్లో నువ్వు ఒక్కొక్క షాట్ అడుగుతావు అన్న, లేకపోతే లేదు చూడన్న సినిమా గురించి మీరు తింటున్నారా, లేకపోతే ఒక్కొక్క షాట్. హెలికాప్టర్ సీన్స్ చాలా బాగున్నాయి, ఒకటి బాగుంది, 2 వరకు పర్లా, 3వది బోర్ కొట్టింది హెలికాప్టర్ షాట్ అన్న. నేను ఊబర్లో హెలికాప్టర్లు తీస్తానా నాకు అర్థం కాదు, అంటే హెలికాప్టర్లు తీస్తా. మొన్న లాస్ట్ సంక్రాంతికి మహేష్ బాబు వచ్చి గుంటూరు నుంచి హైదరాబాద్ వ్యాన్లు వేసుకుని తార్లా వేసుకుని తిరిగాడు. ఇప్పుడు రామ్ చరణ్ వచ్చేమో హెలికాప్టర్లు వేసుకుని తిరుగుతున్నాడు. ఏ నుంచి తీసుకెళ్తాడు, IPS నుంచి IAS నుంచి CM దాకా, CM సైన్ వరకు కూడా తీసుకెళ్తాడు, మళ్ళీ ఆపేస్తాడు, మళ్ళీ ఓటర్లో కమిషనర్ అవుతాడు. నాకు తెలిసి మన సినిమా అయితే ఎక్కే వాళ్ళకే ఎక్కిద్ది భయ్యా, ఎక్కడ వాళ్ళకైతే అసలు ఎక్కదు. సొసైటీ కలెక్షన్ ఉంది కానీ ఇదిగో మన సినిమాలో చూపించినంత మాత్రం సోషల్లో జరగదు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సినిమా అనేది వేరు, మనం సృష్టించుకుంటాం సినిమాని, అర్థమైందా? సినిమాలో ఒకటి చూపిస్తాడు, ఎలక్షన్ కౌంట్ అయ్యేటప్పుడు దరిదాపుల్లో ఎవరు రానిడు, వీడు JCB వేసుకొని వెళ్తాడా ఎవడైనా వెళ్తాడా? నేను సినిమా గురించి తప్పుగా మాట్లాడలేదు, కానీ ఆడ ఉన్న పాయింట్ మాట్లాడుతున్నా. సినిమాలో జరిగింది రియల్లో జరగదు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సినిమా తీసాడు కానీ అది ఎక్కే వాళ్ళ మైండ్ ఉన్న వాళ్ళకే ఎక్కింది, అంత మించి అయితే ఎక్కదు. వన్ టైం వాచబుల్. దీని బడ్జెట్ గురించి మాట్లాడాలంటే మిగతా వచ్చే 2 సినిమాల మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ సినిమా. లాస్ట్ లో ఒక డైలాగ్ చెప్తాడు, సుజుకి మీద వస్తుండే, CM సైకిల్ మీద వస్తుండే. బాయ్. అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ లో వచ్చి చాలా బాగాలేదు అని చెప్పాను. సో కానీ ఈ మూవీ చూసిన తర్వాత శంకర్ గారు ఇస్ బ్యాక్. శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ దగ్గర నుంచి శంకర్ గారు ఫామ్ లోకి వచ్చినారు అని నాకు అనిపించింది. సో అంటే మంచి మూవీ. ఎందుకు మంచి మూవీ అంటున్నానంటే సోషల్ ఇష్యూస్ అంతా కూడా బాగా చూపించినారనమాట. సో సమాజంలో జరిగే అన్యాయాలు, ముఖ్యంగా ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ చేసే అన్యాయాలు, ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ని, ఇలాంటి రాజకీయ నాయకుల్ని హానెస్ట్ IAS ఆఫీసర్స్ ఎలా ఎదుర్కోవాలి అని రామ్ చరణ్ చేసిన పర్ఫార్మెన్స్ కావచ్చు, అంతా బాగుంది. లైక్ సన్ క్యారెక్టర్ చేసిన రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ మనకి ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్గా కావచ్చు, ఎలక్షన్ ఆఫీసర్గా కావచ్చు, IAS IPS ఆఫీసర్స్గా కావచ్చు, ఆయన పర్ఫార్మెన్స్ అంతా ఒక ఎత్తుంటే ఫాదర్ రామ్ చరణ్ క్యారెక్టర్ చేసిన లైక్ అప్పన్న క్యారెక్టరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ స్టామరింగ్, ఆ నత్తి ప్రాబ్లం ఎగ్జిక్యూట్ చేయడం కావచ్చు, లేకపోతే ఆయన యాక్టింగ్లో ఉండే షేడ్స్ కావచ్చు, అన్ని ప్రాపర్గా బాగా చూపించినారనమాట. అండ్ అఫ్ కోర్స్ మనకు కేఆర్ అద్వాని కూడా అమ్మాయి బాగా చేసింది. అండ్ అంజలి గారు అయితే నిజంగా చాలా బాగా చేశారు. సో మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది అంజలి గారి దగ్గర నుంచి. మనము ఓవరాల్గా బ్రో మనకు ఇంట్రడక్షన్స్లో రామ్ చరణ్ గారు చాలా ఫేమస్. మనం చిరుతా నుంచి మనం చూస్తున్నాము. RRRలో అయితే నెక్స్ట్ లెవెల్ ఇంట్రడక్షన్. ఈ మూవీలో కూడా చాలా మంచి ఇంట్రడక్షన్ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇంటర్వెల్ ముందు అయితే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంటుంది అనమాట. మళ్ళీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం హార్ట్ టచింగ్గా ఉంటుంది. సో మంచి డైలాగ్స్ ఉన్నాయన్నమాట. రామ్ చరణ్ గారు వచ్చేసి SJ సూర్యతో చెప్తారు, రే నీకు రాజకీయం తెలిస్తే నాకు రాజ్యాంగం తెలుసు, నీకు రిగ్గింగ్ తెలుసు, నాకు రూలింగ్ తెలుసు, నీకు జీవోలు పాస్ చేయడం మాత్రమే తెలుసు, నాకు జీవోలు అమలు చేయడం తెలుసు. నువ్వు నేను ఒకటేంట్రా, నువ్వు మహా అంటే 5 ఏళ్ళు మాత్రమే మినిస్టర్వి, నేను చచ్చిపోయేంత వరకు, నేను బతుకున్నంత వరకు నేను వచ్చేసి IAS అని చెప్పే డైలాగ్స్ మనకు శంకర్ గారి మార్కు కనబడుతుంది బ్రో. సో ఓవరాల్గా తమన్ మంచి BGM ఇచ్చినాడు. నానా హైరాణ సాంగ్ ఒకటి మిస్ అయింది అంతే, కానీ మూవీలో లేదు. ఓవరాల్గా రామ్ చరణ్ గారు, SJ సూర్య గారు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. శ్రీకాంత్ గారికి మంచి రోల్ వచ్చింది. తమన్ BGM బాగుంది. శంకర్ గారు ఇస్ బ్యాక్. టిపికల్ పాత శంకర్ సినిమాస్ అన్ని మిక్స్ కొట్టి తీయాలన్నట్టు తీశారు, కానీ ఫస్ట్ హాఫ్ ప్లాట్ బాగుంది, సెకండ్ హాఫ్ లేని రోత్ అంతా బెటర్. చాలా హారబుల్గా ఉంది సినిమా. సాంగ్స్ ఎలా ఉన్నాయి బ్రో? సాంగ్స్ ఫస్ట్ హాఫ్లో బాగుంది, సెకండ్ హాఫ్లో జరగండి సాంగ్ ఆ సీక్వెన్స్కి సెట్ అవ్వలేదు. ఇంకా ఒక సాంగ్ రిలీజ్ చేసింది కూడా పెట్టలేదు. సో దెర్ ఆర్ మేజర్ ఫ్లాస్ ఇన్ ద ఫిలిం యాజ్ వెల్. ఫిలిం మేకింగ్ వైజ్ కొంచెం బ్యాడ్ ఉంది, బట్ ఐ డోంట్ నో, కుడ్ హ్యావ్ బీన్ బెటర్. శంకర్ కూడా తీశారు, అట్లీస్ట్ దానిలో సీన్స్ రైటింగ్ బాగుండేది. ఇది లేకుండా కమర్షియల్గా తీద్దామని టూ మచ్ ఎలిమెంట్స్ పెట్టేశారు.
విచ్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ అన్నెసెసరీ. ఆ పార్ట్లో అక్కర్లేనివన్నీ పెట్టారు. ఓకే, ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి? అంటే ఆయన ఐఏఎస్ కాబట్టి అన్ని ఫైట్స్ చేయలేరు, బట్ కొంచెం ఎక్స్ట్రాగా పెట్టారు. బట్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే సినిమాలో రీసెర్చ్ చేసి తీశారు ఎవ్రీ పాసిబుల్గా ఒక ఐఏఎస్ ఏంటి, లాస్ ఏంటి, రూల్స్ అన్నవి. ఫర్ దాట్ ఎఫర్ట్ శంకర్కి ఇవ్వచ్చు, కానీ ఎగ్జిక్యూషన్ వైజ్ వెరీ పూర్ చేస్తారు. అంత పొటెన్షియల్ లేదు రోల్కి. ఐఏఎస్ అంటే మీరు డీసెంట్ డిగ్నిఫైడ్గా ఉండాలి కదా, లుక్ మాత్రం బాగా సెట్ అయింది. యాక్టింగ్ పొటెన్షియల్ లేనప్పుడు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం యాక్టింగ్ నుంచి, అలా ఉంది. అంటే ఫ్లాష్ బ్యాక్ ది వెరీ లిటిల్ పార్టే ఉంది, బట్ ఆయన రోల్ ఇంపాక్ట్ ఉంది, కానీ దాని స్క్రీన్ మీద సెకండ్ హాఫ్లోకి ఆ ఎమోషనల్గా కన్వర్ట్ చేయలేకపోయారు అన్నది ఫీలింగ్. మేజర్ ఇంబ్యాలెన్సే ఆ ఎమోషనల్ అపీల్ లేకుండా అయిపోయింది అన్నట్టు అనిపించింది. 2.5. వారి యొక్క కొన్ని లక్షణాలు కూడా విలన్ క్యారెక్టర్లో కనపడతాయి. ఓవరాల్గా చూస్తే ఒక పొలిటికల్ డ్రామా ఇది చాలా చక్కగా వచ్చింది. డబ్బు లేని రాజకీయం అని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అంటారో దాన్ని మేజర్ ఎజెండాగా తీసుకొని సింపుల్గా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరైజేషనే ఈ సినిమా అని చెప్పాలి. ఆయన భావజాలంతో ఎలామ్మా రియల్ గా మనకు జరిగేవి అంటే ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు. ఒక హైదరాబాద్ లో హైడ్రా అదొక కాన్సెప్ట్, సీజ్ ద షిప్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ తీసుకొని సినిమా తీశారు అనిపించింది. బట్ అద్భుతంగా ఉంది, సూపర్. ఫస్ట్ హాఫ్ అసలుకి చాలా వేగంగా గెలిపింది. ఫస్ట్ హాఫ్ అసలు తెలియలేదు, చాలా జోవియల్గా జోష్లో సాగుతుంది, కొంచెం ఫన్ అన్నీ ఉంటాయి. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి పొలిటికల్ డ్రామా, ఎమోషన్తో కూడుకున్న సినిమా, ఎక్కడ బోర్ కొట్టలేదు.